ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మిడ్ నైట్ లైవ్ అప్డేట్స్ చూద్దామండి. భరణి గారు ఎలిమినేట్ అయిన తర్వాత చాలా కన్వర్జేషన్ జరిగాయి, చాలా ఇంపార్టెంట్. సో మాధురిని అయితే కళ్యాణ్ అండ్ మన తనుజ ఇద్దరు అడుగుతారు, అది ఎంతవరకు మాట్లాడుకున్నారు అనేది చూద్దాము. అలాగే ఇమ్ముని దివ్య క్వశ్చన్ చేస్తుంది. సో నువ్వు రాంగ్ డెసిషన్ తీసుకున్నావు అని చెప్పేసి కొంచెం అంటది. తర్వాత ఇమ్ము సంజనతో చాలాసేపు బాధపడతాడు. అలాగే రీతు కూడా ట్రాక్ చేంజ్ చేసిందా అనిపించింది డిమాండ్తో ఉండకుండా. అలాగే రమ్య కూడా ఎక్కడ ఎక్కువ కనబడలేదు, అలిగినట్టుంది వీడియోస్ ప్లే చేయగానే. సో ఇవన్నీ వీడియోలు. సో ఆది హింట్స్తోని సో చేంజ్ అవుతారా, ఆది హింట్స్ గురించి కూడా మాట్లాడుకునేది, అది కూడా మాట్లాడుకుందాము. ఫస్ట్ నుంచి వెళ్తే రాము ఇమ్ము ఏడుస్తారు, దివ్య కూడా ఏడుస్తుంది, అలాగే తనుజ కూడా చాలాసేపు ఏడుస్తుంది. సో దివ్య ఇమ్ముతో ఏమంటదంటే ఫస్ట్ 2 వీక్స్ ఆడారు, తర్వాత ఆడలేదు అన్నది అది తప్పండి. రాము కూడా ఏం ఆడాడు 2 వీక్స్ నుంచి, అది చెప్పకుండా ఇది చెప్పారు. ఒకవేళ మీ డెసిషన్ మీది, నేను ఒప్పుకుంటా. కాకపోతే ఏంటంటే ఈ గేమ్ గురించి మాట్లాడకుండా ఉంటే బాగుండేది. సో ఒకవేళ మీరు సేవ్ చేసి అక్కడ రెడ్ వచ్చినా కూడా ఆయన చాలా గిల్టీగా ఫీల్ అయ్యేటోడు, సో బాధపడేటోడు, ఉన్నా కూడా వేస్ట్ అనుకునేటోడు అన్నట్టుగా చెప్పి బాగా ఏడుస్తుంది అనమాట. సో రాము అంటాడు, అన్న ఉంటే అసలు ఎన్ని బాధలు ఉన్నా కూడా హక్ చేసుకునేటోడిని, ఆ బాధ పోయేదే అంటది. దివ్య నేను ఫస్ట్ వచ్చినప్పుడు ఫస్ట్ ప్లేస్లో పెట్టాను, అంత క్యాలిబర్ ఉన్న వ్యక్తి అసలు ఎలా వెళ్ళాడు అని చెప్పేసి ఏడుస్తుంటుంది. సో నేను దివ్య అంటది, నేను ఇంత స్ట్రాంగ్గా ఉన్నా అంటే ఆయన వల్లే. ఇమ్ము మీరు సేవ్ చేసి అది చెప్తుంది, రెడ్ వచ్చినా కూడా వెళ్ళేటోడు అని అన్నట్టుగా మళ్ళీ కన్వర్జేషన్ చేస్తుంది రాము తనుజతో. సో నీకు బోరు కొట్టినప్పుడల్లా నన్ను పిలువు, నేను వస్తాను, నీతో మాట్లాడతాను, సో మనం మాట్లాడుకుందాము, నేను నీకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను సో అని చెప్తాడనమాట రాము తనుజతో. సో ప్లీజ్ డూ టేక్ కేర్, హ్యాపీగా. అయితే మన తనుజ తను అనుకుంటుంది, అన్న మీరు హెల్త్ని బాగా చూసుకోండి, బాగా సన్నగయ్యారు, మీ హెల్త్ కాపాడుకోండి, టేక్ కేర్, మంచిగా ఉండండి, వర్కౌట్ చేయండి, బాగా తినండి, బాగా సన్నగారు అని చెప్పేసి తను వాళ్ళ నాన్నగారి గురించి మాట్లాడుకుంటుంది. సో ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ నాట్ ఏ వీక్ అని చెప్పేసి తను మోటివేట్ చేసుకుంటుంది. సో ఇక్కడ సంజన అండ్ ఇమ్ము మాట్లాడుకుంటారు, గ్రూపిజం పెట్టుకోవద్దు, అందరితో కలిసి ఉండాలి అన్నట్టుగా వాళ్ళు కన్వర్జేషన్ చేస్తారు. సో సంజన ఇక్కడ టాస్క్ అంటే ఇమాన్యుయల్ ప్రతి గొడవలో అంటాడు, ప్రతి గొడవలో నేను తల దూరిస్తే ఇంకా నేను ఎప్పుడు కామెడీ చేయాలి, ప్రతి దాంట్లో నేను ఉంటే ఇంకా నేను ఎప్పుడు కామెడీ చేయాలని మాట్లాడతాడు. తర్వాత సంజన ఇక్కడ టాస్క్ మాత్రమే ఆట కాదు, ఇంకా వేరేటి కూడా మనకు పరిగణలోకి తీసుకుంటారు అనే టాస్క్ ఆడాడు, కానీ ఇక్కడ వేరేటి కూడా జరిగినాయి కదా అన్నట్టుగా మాట్లాడుతుంది. అట్లా అనమాట. దివ్య రాము ఇక్కడ దివ్య రాము 2 వీక్స్ ఏం ఆడాడు, కానీ జనాలు ఎవరి పర్ఫార్మెన్స్ ఏంటనేది కూడా మెచ్చుకున్నప్పుడే వాళ్ళకు ఇంపార్టెన్స్ ఇచ్చి ఓటింగ్ అనేది జరుగుతుంటుంది అని అనుకుంటారు అనమాట. సో తనుజ ఏమనుకుంటుందంటే దివ్య వచ్చినప్పటి నుంచి బాండింగ్ అనుడుకు నేను ఆయనతో మాట్లాడడమే మానేశాను. సో ఇక్కడ ఏంటంటే బయట నుంచి వస్తాము, ఒక 4 గోడల మధ్య ఎవరికో ఒకరికి కనెక్ట్ అవుతూ ఉంటాము, సో అప్పుడు వాళ్ళే ఎక్కువ అనుకుంటాం కదా అన్నట్టుగా తను చెప్తుందనమాట. అంటే అలా తను వచ్చిన తర్వాత కూడా నేను ఎక్కువ మాట్లాడలేదు, ఎక్కువ ఆయనతో ఉండలేదు, మనకి ఎపిసోడ్లో కూడా అందుకే ఏడుస్తుంది, నేను ఎక్కువ ఆయనతో ఉండలేదు అని బాధపడుతుంది అనమాట. సో ఇంకా అనేసరికి ఇంకా నేను దూరం పెట్టాను. సుమనన్న తనుజ మొదటి కన్వర్జేషన్ అనమాట. సో ఇక్కడ 4 గోడల మధ్య ఫోన్ ఉండదు, ఏముండదు, వస్తాము, ఒకరితో కనెక్ట్ అవుతాము, అది అర్థం చేసుకుంటలేరు జనాలు. వాళ్ళు కూడా బయట నుంచి వచ్చి వాళ్ళు కూడా కనెక్ట్ అవుతున్నారు కదా, అన్న నయేష అంటుంది కదా, వాళ్ళు కూడా 4 రోజులకి ఏడుస్తున్నారు, వాళ్ళు ఏమన్నా తక్కువనా అన్నట్టుగా ఇండైరెక్ట్గా అంటుంటుంది. ఇప్పుడు సుమనన్న నాకు బాగాలేకపోయినా నాకు స్ప్రే కొట్టేటోడు, నన్ను బాంబు రాసేటోడు, నేను ఫస్ట్ డే 1 నుంచి ఒకే బెడ్ మీద పడుకున్నాము, 40 days అవుతుంది మేము ఒకే బెడ్ మీద ఉన్నాము అన్నట్టుగా ఇద్దరు చాలాసేపు కన్వర్జేషన్. సుమనన్న కూడా ఏడుస్తాడు. సుమనన్నను తనుజ అంటది, నీకు బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్న నాకు తెలుస్తుంది, అక్కడ నాకు సార్ మీ గురించి చెప్తుంటే బయట మీ గురించి అసలు అరుస్తున్నారు చప్పట్లు, సో గట్టిగా ప్లాన్ చేసుకుని వచ్చినట్టున్నారే, గట్టిగా ఆడు సుమనన్న, నువ్వు వీక్ అవ్వకు అన్నట్టుగా మోటివేట్ చేస్తుంది.
తర్వాత రీతు కొంచెం ట్రాక్ చేంజ్ చేసింది అనిపించింది, డీమాన్తో ఉండదేమో చూద్దాము, డీమాన్తో కనపడలేదు. సో రీతు సాయి నిఖిల్ డిస్కషన్. నిఖిల్ అంటాడు, అసలు నువ్వు ఎప్పుడు కనిపిస్తావు, నీతో ఎప్పుడు మాట్లాడాలి, నువ్వు ఎప్పుడు ఒకరితో ఉంటావో అంటాడు. రీతు ఏమో నువ్వు ఎప్పుడు కనబడతలేవు నిఖిల్, నీతో మాట్లాడదామంటే, నువ్వు వేరే డిస్కషన్లో ఉంటే నేను ఎక్కడ కనిపిస్తాను అన్నట్టుగా సాయి కూడా. సాయి వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటారు. నేను మాట్లాడదామంటే ఎప్పుడు నువ్వు ఒకరితో బిజీగా ఉంటావు, సాయి మాట్లాడితే ఒక గోల, మాట్లాడకపోతే ఒక గోల అని అనుకుంటారనమాట. సో రీతు, సంజన, ఇమ్ము వీళ్ళు ఒక డిస్కషన్ చేసుకుంటారు. సంజన నాకు ఏం చెప్పాడు, ఆది పాయింట్స్ చెప్పండి అంటే, ఏం లేదు, మీరు కంటెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, వేరే వాళ్ళని ముందుకు తోయకండి. అలాగే ఫస్ట్ ఎగ్ తిన్నప్పుడు ఒక రేంజ్లో ఉండే, 7 eggs తిన్నప్పుడు పడిపోయింది, అది దృష్టిలో పెట్టుకోండి అన్నట్టుగా చెప్తారనమాట. రీతు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో నువ్వు కంటెంట్ మీద దృష్టి పెట్టు, బాగా ఆడు అని చెప్పేసి ఇంకా అంటారనమాట. తర్వాత రమ్యనేమో అమ్మ గుర్తుకొస్తుంది అంటది. ఎందుకు చెప్పన్నా, ఈమె వీడియోలన్నీ అక్కడ ప్లే అయినాయి, ఈమెకి ఎక్కడ క్వశ్చన్ చేస్తారో అని భయం పట్టుకుంది. ఈమె ఫుడ్ ఆర్డర్ చేసుకుంటారు, కొంచెం గోంగూర చట్నీ, కొంచెం గోంగూర పచ్చి రొయ్యలు కొంచెం పంపించండి అని ఇద్దరు చెప్పుకుంటారు. ఇక బాధపడుతుంటుంది అనమాట రాముతో, మా అమ్మ గుర్తుకొస్తుంది. ఇక్కడ రాము అంటాడు, 2 weeks పోయాక నెక్స్ట్ ఏంటి అనే మనకు గేమ్ గుర్తొస్తుంది తప్ప ఇంట్లో ఏం గుర్తుకు రాదు, సో నువ్వు మంచిగా ఆడన్నట్టుగా చెప్తుంది. తర్వాత దివ్య ఏడుస్తూనే ఉంటుంది. తనుజ కొంచెం సేపు అయినాక మామూలు అయిపోతుంది, కానీ దివ్య మాత్రం కంటిన్యూగా ఏడుస్తూనే ఉంటుంది. అంత స్ట్రాంగ్ అనుకునే పర్సన్ ఫుడ్ తింటుంటుంది, చపాతీ తింటుంటే కూడా అంటుంటుంది, అరే చపాతీ నేను కర్రీ షేర్ చేసేదాన్ని అన్నుంటే అన్నట్టుగా బాధపడుతుంటుంది. ఒక దగ్గర దివ్య, తనుజ అండ్ మాధురి ముగ్గురు ఒక దగ్గర తింటుంటారు. సుమన్తో అంటది, నేనే పోతాను అనుకున్నా అని అంటది. అందరు వచ్చి బాండింగ్ అంటూ 6 వారాలైనా 5 వారాలైనా వచ్చి మొత్తం ఒక పర్సన్తో ఉంటున్నాం కదా, బాండింగ్ ఎందుకు ఏర్పడకుండా ఉంటుంది, మొత్తం ఉంటున్నాం కదా, ఒక రోజులు ఉంటున్నాం కదా అన్నట్టుగా చెప్తుంటుంది. సో అట్లా ఇంకా మాధురి, తనుజ, కళ్యాణ్ కూర్చుంటారు. ఇంకా ఏం చూపించారు ఏంటి అని అడుగుతుంటుంది మాధురి. మనకు ఎక్కువ చూపించారు, అది మనకి ఎపిసోడ్లో చేస్తారేమో. సో బయట నుంచి చూసి వచ్చింది కదా రమ్య గురించి అనమాట. సో లవర్స్ పార్క్లో ఎందుకు జాయిన్ అయింది అంటది. సో నా కళ్యాణ్ ఏం చెప్తుంటే, నాకు ఫస్ట్ హ్యామర్ ఇచ్చింది, ఫస్ట్ 2 weeks మాకు బాండింగే లేదు, తర్వాత మాకు కొంచెం ఒకరొకరు హెల్ప్ చేసుకున్నాము, అట్లా మాకు బాండింగ్ ఏర్పడింది అన్నట్టుగా చెప్తాడనమాట. సో ఇది ఇంకా మనకి ఎక్కువసేపు ఇవ్వలేదు. అయితే ఇంకా ముందు కుకింగ్ దగ్గర కూడా కళ్యాణ్ రారా అంటది మాధురి దగ్గర ఉన్నప్పుడు. సో అప్పుడు ఏంటంటే కళ్యాణ్ నేను వాష్ చేసుకొని వస్తాను, అక్కడికి రాడు. ఇంకా తర్వాత తనుజ కూడా చాలాసేపు ఒక్కతే కూర్చుంటుంది. సో ఇట్లా చాలా డిస్కషన్స్ అంటే కొంచెం జరిగాయి. ఇంకా తర్వాత పడుకోవడం చూపించేశారు. ఇక్కడికైతే అయిపోయింది. ఇంకేమైనా మిస్ అవుతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. అయితే నామినేషన్స్ అయితే ఒక 6 members అయితే అయ్యారు. సో వైల్డ్ కార్డ్స్లో 2, వీళ్ళేమో 4, దివ్య, తనుజ, రాము, రీతు, వీళ్ళేమో రమ్య అండ్ సాయి. సో వీళ్ళైతే నామినేట్ అయ్యారు. వీళ్ళలో ఎవరైనా ఇంకా వెళ్ళిపోతారో అనుకుంటే, నాకు తెలిసి వైల్డ్ కార్డ్స్లో మరి సాయి వెళ్ళిపోతాడా, లేకపోతే ఇమ్యూనిటీ ఉంది కాబట్టి సేవ్ అవుతాడు. రమ్యకైతే మస్తు 3 అక్క చెల్లెలు ఫాలోవర్స్ ఉన్నారు, మరి చూద్దాం. అలాగే మరి రాము వెళ్ళిపోతాడా, చూద్దాం ఎవరు వెళ్ళిపోతారు అనేది. సో ముందు ఇంకా వాళ్ళ ఆట తీరుని బట్టి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్.